గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు శనివారం, అందరూ సహీస్ అసెంబ్లీ ఉంటుంది అని అనుకుని వచ్చి ఉంటారు కదా. గత వారం మనము ఒక అంశం మీద మాట్లాడుకున్నాం, సెల్ఫ్ లర్నింగ్ మీద. దాని మీద బాగా రాశారు కొంతమంది, చాలా బాగా రాశారు. దానికి ఎక్స్టెన్షన్గా ఈరోజు హౌ డస్ ఏ చైల్డ్ బికమ్ ఏ లైఫ్ లాంగ్ లర్నర్. అందరూ, ప్రతి ఒక్కరూ లైఫ్ లాంగ్ లర్నర్స్గా అవ్వాలంటే పిల్లలు స్కూల్లో పిల్లలకి ఎటువంటి వాతావరణం కల్పించాలా, ఇల్లు ఎటువంటి వాతావరణం కల్పించాలా? ఈ లైఫ్ లాంగ్ లర్నర్ అంటే ఏంటి అసలు? చాలామంది ఉద్యోగం రావడంతోనే మా చదువు అయిపోయింది అంటారు. మీరు ఏం చేస్తున్నారంటే మేము ఉద్యోగం చేస్తున్నాం అంటారు. ఏం నేర్చుకుంటున్నామని ఎవరు చెప్పరు, పెద్దవాళ్ళగా అసలు చెప్పరు. వాళ్ళు ఒక ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత, ఒక వ్యాపకంలో సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి నేర్చుకుంటున్నామని స్పృహ ఉండదు, అసలు నేర్చుకోవడానికి ఆసక్తి కూడా చెప్పరు. కానీ ఏమనిపిస్తుందంటే ఆలోచించినప్పుడు, స్కూల్లో ఉండగానే పిల్లలకి లర్నింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని ఎందుకు ఒక విండో ఓపెన్ చేయకూడదు? ఈ విషయం తెలిస్తే అందరూ వాళ్ళకి ఇష్టమైన విషయాలు నేర్చుకుని సంతోషంగా మంచి మనుషులుగా ఉంటారు కదా అని అనిపించి ఈ కార్యక్రమంలో ఈ టాపిక్ డైలాగ్గా మనం అనుకుంటున్నాం. డైలాగ్ అంటే అందరూ మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు రాయడానికి అంటే అందరూ మాటలు రాత రూపంలో ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఇక్కడ శివరామ్ గారు, నరేన్ సారు, టీచర్స్, కొంతమంది పిల్లలు వచ్చి మాట్లాడతారు. అయినా మీరందరూ మాట్లాడుతున్నట్లే, అంటే మీరు కూడా మీ యొక్క మనోభావాల్ని పేపర్ మీద పెడుతున్నారు కాబట్టి. సో సహీస్ అసెంబ్లీలో చివరి మనకి రాయడం అనేది ఒక మంచి ప్రక్రియ. ఇది భాషకు పునాది. ఇప్పుడు నేను ఈ మధ్య చాలా కొంచెం వ్యధ అనిపించేది ఏంటంటే, పిల్లల భాష బాగా తగ్గిపోయింది, రాయడం బాగా తప్పులు రాస్తున్నారు, రాసే గుణం చాలా బాగుండేది ఇంతకుముందు పిల్లల్లో, ఇప్పుడు బాగా తగ్గిపోయింది అని మళ్ళీ తెలుగు రెమెడియల్, మళ్ళీ ఇంగ్లీష్ రెమెడియల్ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత వచ్చేసింది. 8 నెలల నుంచి పిల్లలు మంచి చదవడం, మంచిగా రాయడం అనేదాన్ని మర్చిపోయారు అని బాగా అనిపిస్తుంది. అందుకని దానికి ఒక ఎక్సర్సైజ్ కూడా మనం సహీస్ అసెంబ్లీలో అనుకుంటున్నాము. ఇంకొకటి అన్నిటికన్నా మించి ఏంటంటే, అసలు మనం ఏమనుకుంటున్నాం ఒక విషయం మీద అని మనకు అవగాహన తెచ్చుకోవడం కోసం. పిల్లలు ఈ విషయం గురించి అసలు నేనేమనుకుంటున్నాను, సెల్ఫ్ లర్నింగ్ గురించి నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు విన్న తర్వాత నేనేమనుకుంటున్నాను, డెఫినెట్గా చాలా పాయింట్స్ యాడ్ అవుతాయి. పెద్దలు మాట్లాడినప్పుడు సెల్ఫ్ లర్నింగ్ చాలా సహజంగా చేసేసుకోవచ్చు కదా, ఈ రోజుల్లో పెద్ద కష్టం కాదు కదా, మనకి చాలా యాప్స్ ఉన్నాయి, చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, మళ్ళీ వినడానికి, మళ్ళీ మనకు అర్థం కాకపోతే మళ్ళీ చూడడానికి, మళ్ళీ మనం నేర్చుకోవడానికి ఖాన్ అకాడమీ లాంటి పోర్టల్స్ చాలా ఉన్నాయి కదా అని మనకి అనిపిస్తుంది. కొంత లర్నింగ్ యాడ్ అవుతూ ఉంటుంది. ఈరోజు లైఫ్ లర్నింగ్ ఎందుకు కాకూడదు? నేర్చుకోవడం అనేది ఎందుకు మనకి చనిపోయేంత వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ ప్రాసెస్ ఉంది అనేది మనం ఎందుకు మనము దాన్ని అనుకోకూడదు? మేము నేర్చుకుంటున్నాం కదా, ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము? మన సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నాము, దాంతోపాటు చాలా తెలియకుండా కొన్ని స్కిల్స్ నేర్చుకుంటాము. అవి రకరకాల పద్ధతుల్లో మనము ట్రయల్ అండ్ ఎర్రర్, మీరు చిన్న ప్రయోగాలు చేస్తారు. అలానే సోషలైజేషన్, మనము బంధువులతో కలిసినప్పుడు, మన ఇంట్లో పనులు చేసేటప్పుడు కొన్ని పనులు నేర్చుకుంటాము. ఇలా కొన్ని తెలియకుండా నేర్చుకుంటాము. మనకి ఇష్టమైనవి కొన్ని నేర్చుకుంటాము. ఇష్టమైనవి మనం కంటిన్యూ చేయడం ఎలాగా? కొంతమంది ఇష్టమైనవి కూడా మానేస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత సరిపోయింది కదా మనకి అని. అలా కాకుండా నేర్చుకోవడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఎలా ఉండాలి? ఈ నేర్చుకోవడంతో పాటు సహజమైన స్కిల్స్, మనకు కావాల్సినవి, లేకపోతే మనకి ఒక స్విమ్మింగ్ అలాంటివి నేర్చుకోవడంతో పాటు ఇంకా ఏం నేర్చుకోవాల్సింది? ముందుకు మనం చూడడం ఎలా నేర్చుకోవాలి, గమనించడం ఎలా నేర్చుకోవాలి, ఎరుకలు ఎప్పుడు ఎలా ఉండాలి, అటెన్షన్లో ఎలా, అవేర్నెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవడంలో భాగం చేసుకున్నప్పుడు మనకి జీవితం చాలా సునాయాసంగా, బాధలు వచ్చినా ఆ సఫరింగ్ని ఎదుర్కోవడము, చూడడము, ఆవేశపడకుండా ఉండడము, కోపాన్ని గమనించడం. మన కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది, అలాంటి దాన్ని గమనించటము, బాధను గమనించటము, ఇవన్నీ కూడా నేర్చుకోవడంలో భాగంగా మనము లైఫ్ లాంగ్, అంటే జీవితంలో నేర్చుకోవడం అనేది ఒక ప్రాథమికమైనటువంటి అంశంగా మనం ఎలా తీసుకోవడం, దీని గురించి మనం మాట్లాడుకుందాం. అలానే
జనవరి నెలలో మనకి అనేక సంవత్సరాల నుంచి, అంటే గత 10 సంవత్సరాల నుంచి రాజాసార్ వర్ధంతి సందర్భంగా మనం కొన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఈ 9, 10 తారీఖుల్లో చాలా మంచి ఇవి జరుగుతూ ఉంటాయి. అన్ని స్కూల్స్ నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మనకి ఇక్కడికి పిల్లలు వచ్చేవాళ్ళు, ఇంటెన్సివ్స్ జరిగేవి. మీకు కూడా తెలుసు, కొంతమంది అరవింద పిల్లలకి కొంతమందికి మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండేది. అది ఈ సంవత్సరం కూడా మనము సోమ మంగళవారంలో మనం జరుపుతున్నాము, సహేస్ ఇంటెన్సివ్స్ జరుపుతున్నాము. సో దాని గురించి వివరాలు మీకు టీచర్స్ తర్వాత చెప్తారు. సో మనం ఇప్పుడు లైఫ్ లాంగ్ లెర్నింగ్లో మన స్థానం ఏంటి, మనం ఏమనుకుంటున్నాము, లైఫ్ లాంగ్ లెర్నర్స్గా అవ్వడానికి ఆ వాతావరణము ఎలాగా ఉంటే బాగుంటుంది అనే దాని గురించి నరేంద్ర సార్, తాతగారు, ఇంకా కొంతమంది టీచర్స్ కూడా మాట్లాడతారు. తర్వాత పిల్లలు కూడా ఈసారి పార్టిసిపేట్ అవ్వాలనుకుంటున్నాం. ఈసారి పిల్లలు కూడా కొంతమంది ఇంట్రెస్టెడ్ వాళ్ళు వచ్చి మాట్లాడాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టే లెర్నింగ్ అనేది. లైఫ్ లాంగ్ లెర్నింగ్, జీవితం అంతా నేర్చుకోవటం. ఇది చెప్తారే కానీ ఇది పిల్లలతో నిజంగా వాళ్ళు అర్థం చేసుకునేటట్ల సహేసు చేయాలనుకుంది. దాదాపు 4 days నుంచి మేము రెగ్యులర్గా హాస్టల్ బాయ్స్, గర్ల్స్, కొంతమంది పేరెంట్స్ కూర్చుంటున్నాము. అది కూడా లెర్నింగ్ గురించే జరుగుతూ ఉంది. ఆ రివ్యూ ఈ 4 days నుంచి పార్టిసిపేట్ అయిన నా ఫ్రెండ్ ఆ రివ్యూ ఇస్తాడు. రాజు ఆ రివ్యూ ఏంటో బ్రీఫ్గా ఒక 2-3 మాటల్లో ఆ బ్రీఫ్గా ఏం జరిగింది మీకు తెలియకుండా. నాకు ప్రతిసారి ఆ వర్క్షాప్ చాలా ముచ్చటగా జరుగుతున్నట్టల్లా పిల్లలకి నిజంగా అందరి పిల్లలతో ఇట్లా చేసింటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. బట్ దురదృష్టము మనమంతా దానికోసం అమ్మ ఏమైనా చేయాలని కోరుతున్నా. అందరి పిల్లలతో కలిసి చాలాసార్లు మనము లెర్నింగ్ అని అంటుంటాము. లెర్నింగ్ అంటే ఏంటి అని ఈ లోపల బ్రీఫ్గా 4 days వర్క్షాపు ఏం జరిగింది చెప్పగలవా అమ్మ? ఈ 4 days జరిగిన బ్రీఫ్లో మామూలు సైన్స్ టాక్ లాంటిది. అందులో మ్యాక్సిమం పేరెంట్స్ గురించి మేమందరం మాట్లాడింది. కాకపోతే మేము చాలామంది వస్తారేమో అనుకున్నా. అన్ఫార్చునేట్లీ చాలా కొంత లెస్ కౌంట్ ఆఫ్ పీపుల్ వచ్చారు, 1-2 లాంటివి. ఎందుకంటే కరోనా భయం, అందుకనే రాలేదేమో. లేకపోతే ఆ పేరెంట్స్ మారిపోతారేమో కొన్ని స్టూడెంట్స్ పేరెంట్స్కి ఇంట్రెస్టెడ్ అయి ఉంటుంది, కాకపోతే పిల్లలకి ఇంట్రెస్ట్ అయి ఉంటుంది. మళ్ళీ మా మమ్మీ ఫోన్ ఇవ్వదేమో అనుకొని. ఎగ్జాక్ట్గా చెప్పండి. ఓకే, లేదు. ఈ 4 days జరిగింది ఏంటంటే పిల్లలు పేరెంట్స్తో ఫ్రీగా ఉండాలి. అంటే చాలామందికి ఇక్కడ ఫాదర్స్ అంటేనే మ్యాక్సిమం భయం కదా. ఫాదర్స్ అంటేనే భయం, మదర్స్ అంటే పర్వాలేదు మమ్మీనే కదా చెప్పాను. ఫాదర్తో మనం అంత ఈజీగా క్లోజ్గా ఉండలేం. ప్రతి విషయం ముందు మనం మమ్మీకి చెప్తాం. మమ్మీ నాకు ఇది కావాలి, డాడీకి చెప్పు. మా మమ్మీ మధ్యలో మీడియేటర్ అయి ఉంటుంది మనకి డాడీ వాళ్ళకి కదా. మా ఇంట్లో అయితే జరిగేది అదే. నాకు డాడీ అంటే మా డాడీ అంటే నాకు చాలా భయం. నేను మమ్మీకి చెప్తే మా మమ్మీ వచ్చి డాడీకి చెప్పిద్ది. అలాంటి ఫియర్ పోగొట్టడానికి ఈ టాక్స్ అనేవి జరుగుతున్నాయి. 2 to 4 2 hours 1 hour లాంటిది. అందులో చాలామంది మ్యాక్సిమం హాస్టల్ స్టూడెంట్స్ మరియు రెగ్యులర్గా ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ కూతురు, అంతే. అందరూ రావట్లేదు. నేను 4 o'clockకి మేమందరం ఆడుకునేటప్పుడు కూడా చెప్తాం వాళ్ళకి, ఓ రండి ఆడుకోవడానికి వస్తున్నారు కదా ఇక్కడ దానికి. మా ఫ్రెండ్ ఒకరు చెప్పాడు, మీ మమ్మీని పిలుచుకోరాజుగా అంటే, నేను పిలుచుకోరానరా అంటే, ఎందుకు అంటే నవ్వు వచ్చింది నాకు. నేను మళ్ళీ చేస్తే ఇక్కడ ఈ టాక్లో మొత్తం పిల్లలకి మ్యాక్సిమం ఫోన్ ఇవ్వమాకండి, మళ్ళీ మా మమ్మీ ఫోన్ ఇవ్వదు నాకు అని. మ్యాక్సిమం హానెస్ట్గా చెప్పండి. మీరు కూడా అందుకోసమే కదా మ్యాక్సిమం ఫోన్ కావాలి ఆడుకోవడానికి. అలాంటి భయాన్ని
పోగొట్టేసి అందరితో యాక్టివ్గా ప్రతి దాంట్లో మదర్స్ భాగం ఉండాలని. మళ్ళీ మేమందరం వచ్చి అందరి పేరెంట్స్తో ఆడుకుంటాం, చాలాసేపు కూర్చొని మాట్లాడుకుంటాం, డిస్కస్. అంటే ఒక్కో రోజు ఒక్కో టాపిక్ ఉంటుంది. ఈరోజు కూడా ఉంది, ఎవరైనా దగ్గరలో ఉంటే రావచ్చు. అలా సీరియస్ థింగ్స్ జరిగాయి. మనం ఎందుకు ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? లేదంటే స్టూడెంట్స్ పైన నింద వేయకూడదు. చెప్పే సబ్జెక్ట్ బోర్ కొడతా ఉంటే, సుత్తు కొడతా ఉంటే కూడా వినలేము. పిల్లలు ఎంత వాళ్లకు పేరెంట్స్ శ్రద్ధగా స్కూల్కి పంపించినా చెప్పే సబ్జెక్టుకి ఇంట్రెస్టింగ్గా లేకపోతే పిల్లలకి సుత్తి కొడతా ఉంటే ఆ సుత్తిని పిల్లలు కూడా భరించలేరు పాపం. చాలాసార్లు మేము కూడా సుత్తి కొడుతున్నామేమో అని భయం వేస్తుంది నాకు. సుత్తి కొడుతున్నప్పుడు పిల్లలు వినరు. పిల్లలు మీరు సుత్తి కొడుతున్నారని ఎట్లా చెప్తారని అంటే వాళ్ళు వినేది మానేస్తారు. దయించి ఈ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలా అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని కొంచెం మీరు విని చేస్తే అది అర్థమవుతుందేమో అనుకుంటా. ఎందుకంటే మీరు వినాలా. వింటే మీరు ఎంతవరకు విన్నారు, ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనడానికి మీతో రాపిస్తున్నాం. ఒక పేజీ ఇచ్చి ఆ పేజీ వెనకల ముందర రాయమని, బొమ్మలు గీయమని చెప్తున్నాం. ఈరోజు కూడా ఉంటుంది. అయితే అదంతా మీరు ఎంత తీవ్రంగా అర్థం చేసుకుంటున్నారు, వింటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. లెర్నింగ్ అంటే ఏంటి అమ్మా? నేర్చుకోవడం అంటే ఏంటి? చాలామంది కొంచెం ఆలోచన చేయండి. లెర్నింగ్లో ఏం జరుగుతూ ఉంది అసలు? ఏ లెర్నింగ్ అయినా, ఫిజిక్స్ అయినా, జామెట్రీ అయినా, ట్రిగ్నోమెట్రీ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథ్స్ అయినా, ఏం జరుగుతుంది లెర్నింగ్లో? ఒకటి, కళ్ళు, ఇంద్రియాలు ఉంటాయి. ఇంద్రియాలు చాలా ముఖ్యమమ్మ. సెన్సెస్ అంటారు. సెన్సెస్లో 2 ఇంద్రియాలు ఎప్పుడు నిరంతరం నేర్చుకోవడంలో పనిచేస్తుంటాయి. ఏంటమ్మా ఇంద్రియాలు? ఏంటి ఆ ఇంద్రియాలు పనిచేసేది? సెన్స్ ఆర్గన్స్లో 2 ఇంద్రియాలు చాలా ప్రధానము నేర్చుకోవటంలో. అమ్మా ఏంటమ్మా? ఒకటి కళ్ళు, కళ్ళతో చూస్తాము, చెవుతో వింటాము. ఆ వినడము, చూడడము, ఇవి 2 ఎప్పుడు కూడా గొప్ప ధ్యానంలో, గొప్ప దీంట్లో. ఇప్పుడు మీరు అది సాధ్యమా కాదా అని ఇప్పుడే ట్రై చేసుకుందాం మనమే. తాతగారు అంత కలిసి ఇక్కడ ఉన్నాం కాబట్టి నేర్చుకోవడంలో మన కళ్ళు తీవ్రంగా గమనిస్తున్నాయా? మీ చెవులు కంప్లీట్గా వింటున్నాయా? మీరే చూడండి. ఇది ఇప్పుడు నేర్చుకుంటే మీ క్లాస్ రూమ్లో మీ టీచర్ని బాగా వింటారు, అవపోసన పడతారు. ఇది ఇంట్లో పోతే అమ్మ చెప్తుంది, నాన్న చెప్తున్నది, లేకపోతే మీ కుక్క పిల్ల మీతో కబుర్లు చెప్తుంది ఇంటికి పోయినప్పుడు, అవన్నీ కూడా బాగా వింటారు, బాగా పరిశీలిస్తారు. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. 2 ఇంద్రియాలు, ఒకటి కళ్ళు, ఒకటి చెవులు, ఎప్పుడు నిరంతరం. ఇది తాతగారు కొన్ని అవర్స్ కాదు చెప్తూ ఉండేది, నిరంతరము, ప్రతి క్షణము, ఎప్పుడు కూడా. నేను నిద్రపోతూ ఉంటా, అయితే చెవి ట్యూన్ అయి ఉంటుంది. దేనికి ట్యూన్ అయి ఉంటుంది? ఇక్కడ కోయిళ్ళు కూస్తూ ఉంటాయి రాత్రిపూట, కుహూ కుహూ. నేను ట్యూన్ అవుతుంటే చెవి అర్ధరాత్రి ఎప్పుడో కూస్తుంది, నా ట్యూన్ అయ్యి కోయిలు కూస్తుంది అని నాకు తెలుస్తుంది నిద్రలోనే. ఎప్పుడు మెలకువలో ఉండాలా. నేర్చుకోవడం అనే అమ్మ సబ్జెక్ట్ ఇస్తూ ఉంటే అదేదో ఆషామాషిగా పుస్తకాలు మోసుకొని 20 కేజీల పుస్తకాలు అటు ఇటు తిరుగుతూ బస్సులో నుంచి, అది మాత్రమే కాదు నేర్చుకోవడం అంటే. నేర్చుకోవడం అంటే నువ్వు ఇంద్రియాలు ఎంతగా మేలుకున్నాయి టోటల్గా. నువ్వు నిద్రపోతూ ఉంటే నేర్చుకున్నట్టు కాదు, మాంద్యంగా ఉంటే నేర్చుకున్నట్టు కాదు, ఫుల్గా మెక్కేసి ఇట్లా తూగుతూ ఉంటే నేర్చుకున్నట్టు కాదు. నా సబ్జెక్ట్ ఇష్టం లేదు అని చెప్పి నీ మనసు మొరాయిస్తే అది నేర్చుకోవటం కాదు. నీ పరిశీలనలో నీ కళ్ళు కూడా దానిపైన దృష్టి పెట్టి బాగా చూడడము, బాగా వినడము, అది నేర్చుకోవడం అంటే. అంత మాత్రంతోనే నేర్చుకోవడం అయిపోలేదు. నేర్చుకోవడంలో జరుగుతూ ఉండేది ఏంటి లోపల ప్రక్రియ? తాతగారికి ఇదే సబ్జెక్టు. ఫిజిక్స్ టీచర్కి ఫిజిక్స్ ఎట్లా సబ్జెక్టో,
కెమిస్ట్రీ టీచర్ కెమిస్ట్రీ ఎట్లా సబ్జెక్టు, లాంగ్వేజ్ టీచర్కి లాంగ్వేజ్ టీచరు ఎందుకు నరేంద్ర ఇక్కడ కూర్చున్నాడు అంటే, ఆయనలో ఇప్పటికీ కూడా దాదాపు వాళ్ళ అమ్మాయి పెద్దదయింది, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతోంది, అబ్బాయి పెద్దగా అయినాడు, స్పోర్ట్స్లో చాలా గొప్ప నిష్ణాతుడైనాడు. అంత వయసు వచ్చినా ఆయన నిరంతరం స్టూడెంట్ అంటుంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. ఆయన ఎట్లా వింటాడు మీరు చూడండి, ఊరికే వింటూ ఉంటాడు, అటెన్షన్ ఇస్తాడు. ప్రతి సబ్జెక్టు పైన ఆయనకి ఇంట్రెస్ట్. ఆ బుక్ ఎగ్జిబిషన్ అని మేము పోయినాము, ఆ పుస్తకాలు ఆయన ఏది మళ్ళీ చదువుతున్నా అని చెప్పి పెద్ద పెద్ద పుస్తకాలన్నీ కొని అవన్నీ రాత్రాల్లో కూర్చొని చదువుతూ ఉంటాడు. బాగా వినాలమ్మా, ఏంటి వింటే జరుగుతూ ఉంది అనేది మైండ్లో జరిగే ప్రక్రియ. ఇవి ఎవరు చెప్పరమ్మా, అందుకని వినండి అమ్మా. ఆయన లైబ్రరీ అక్కడ బుక్ ఎగ్జిబిషన్లో పుస్తకాలు కొంటే ఈయన ఏంటి ఇంత ప్యాషనేట్గా ఒక స్టూడెంట్గా ఇంత కొని చదువుతున్నాడని షాప్ వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ఆయన తీసుకొని ఊరికే ఉండడు, మొదలుపెట్టి రాత్రాల్లో చదువుకుంటూ ఉంటాడు. భాష పైన గొప్ప పట్టు రావాలంటే నువ్వు బాగా చదివితే కానీ భాష పైన పట్టు రాదు. తాతగారు ఈ మాత్రం తెలుగు మాట్లాడుతున్నారంటే తెలుగులో కొంత చదివారు కాబట్టి తాతగారు చక్కగా మాట్లాడుతున్నారు. నరేంద్ర ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా అట్లా ధారాపాతంగా మాట్లాడతాడంటే ఆయన ఇంగ్లీష్ను అవపోసన పట్టాడు కాబట్టి ధారాపాతంగా మాట్లాడతాడు. సహేరా మేడము హిందీలో చక్కగా మాట్లాడుతుందని అంటే ఆమెకు అది హిందీ భాష తన మాతృభాష మాదిరి నిరంతరము పరిచయంలో ఉంది కాబట్టి ఆ మాట్లాడుతూ ఉంటే చాలా వినబుద్ధి అవుతుంది. అందుకని మీరు వింటున్నారా అని తాతగారు పరిశీలిస్తున్నారు. వింటున్నారా? లాస్ట్ బాయ్ నా ఫ్రెండు అక్కడ అమ్మాయిలు వింటున్నారా అని చూస్తున్నా. మీరు వింటే ఈ సబ్జెక్టు కొంచెమైనా మీకు పడితే చక్కగా రాస్తారు, కొంచెమైనా రాస్తారు. అందుకని మంచి సబ్జెక్ట్ చిన్నప్పుడే చెప్పిందంటే బాగుండేది. ఎప్పుడో పెద్దగా అయినాక బిట్స్ పిల్లని అప్పటికి ఆయన అదంతా కంప్లీట్గా వదిలేసి తన సబ్జెక్ట్ ఏంటి, తన మైండ్ ఏంటి, తన ఇంట్రెస్ట్ ఏంటి కనుక్కున్నాడు కాబట్టి టోటల్గా అప్పటి నుంచి ప్యాషనేట్ అయినాడు. మీరంతా ఇప్పుడే ప్యాషనేట్ అని తాతగారు అనడం లేదు, మిమ్మల్ని ప్యాషనేట్ ఎట్లా చేయాలా అని తాతగారు ప్రయత్నిస్తున్నారు. మీరు వింటే ప్యాషనేట్ అయిపోతారు. ప్యాషనేట్ ఒకసారి అయితే మీరు పెద్ద తిప్పలు పడినక్కర్లే, మార్క్స్ అవే వస్తాయి. మీరు ఏం రాసినా అది సబ్జెక్ట్ అయిపోతుంది. మీరు ఏం చదివినా అది గొప్ప ఇదిగా మీకు ఉపయోగం పడుతుంది. లవ్ అంటారు ఒక సబ్జెక్ట్ పైన. ఆర్ యూ ప్యాషనేట్? ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ ఎనీథింగ్, హౌ కెన్ యూ లెర్న్? Loving a subject is very important. Loving life is very important. Listening to our mother is very important. Listening to your father is also important. Right now is very important. What we are talking now also is very important. Are you aware? These are issues. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు చూడండి, పిల్లల్ని నేను ఎప్పుడూ గమనించే అవకాశం ఉండదు. ఈ సమయాల్లో అందరినీ గమనించాలి. నేను దాదాపు 300 మంది పిల్లలు ఉంటే 300 మందిని గమనించాలా. అందుకని నేను మీకేదో చెప్పాలనేది పెద్ద విషయం కాదు, అది చెప్తారు తాతగారు. అంతటికంటే చాలా ఇంపార్టెంట్ నాకేంటంటే పిల్లలు ఎట్లా ఫీల్ అవుతున్నారు. స్కూల్కి వస్తున్నారు కదా, వాళ్ళు నిజంగా సుత్తు కొడుతున్నారని బోర్ ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇంట్రెస్ట్ అని ఫీల్ అవుతున్నారా, ఎట్లా నేర్చుకుంటున్నారు. కొంతమంది కమ్యూనికేషన్లో వాళ్ళు చక్కగా మాట్లాడినప్పుడు వాళ్ళ ద్వారానైనా ఏమైనా కొంచెం అర్థమవుతుందా. రాజు మాట్లాడితే పిల్లలు ఏమి లోపల మనసులో అనుకుంటారు, ఆయన మాట్లాడే దానివల్ల నాకు తెలుస్తుంటుంది. అందుకని ఆయన ముందు మాట్లాడినప్పుడు మీరు వినింటారు. ఈ 4-5 డేస్లో రాజు కాన్ఫిడెంట్గా తను ఏమనుకుంటున్నాడో అది చెప్పగలుగుతున్నాడు. అన్ని స్కూళ్ళలో జరగదు. ఆ ఆపర్చునిటీ అరవింద స్కూల్లో కల్పించింది కాబట్టి రాజు అట్లా బయట హాయిగా తన ఆలోచనని అందరితో షేర్ చేసుకోగలుగుతున్నాడు. మీరందరిలో శక్తి ఉంటుంది, మీకు ఆపర్చునిటీ ఇస్తారు తాతగారు తప్పకుండా. అమ్మ సహేష్ ద్వారా అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి. అందరూ అద్భుతంగా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో అది ఎక్స్ప్రెస్ కూడా చేయాలి, వ్యక్తీకరించాలి. అందుకని మనం ఇప్పుడు నేర్చుకోవడం గురించి లైఫ్ లాంగ్ అంటున్నాము, అంటే సచ్చే వరకు
సచ్చే వరకు, ప్రాణం పోయే వరకు నేర్చుకుంటానే ఉండాలి. అది నాకు చాలా ఇంట్రెస్ట్. అమ్మ ఎప్పుడు బోర్డు పైన రాస్తూ ఉంటుంది, ఇంద్రాణి మేడం, ఏంటంటే ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఈజ్ లర్నింగ్ అని. ప్రతి క్షణము జీవితంలో ఏం చేస్తున్నా, మీకు పెళ్ళైనా, పిల్లల్ని కన్నా, ఉద్యోగాలు చేస్తున్నా, మగపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా, వేరే దేశాలకు పోయినా, ఇంట్లో ఉన్నా, భర్తతో పోట్లాడుతూ ఉన్నా, భర్త భార్యతో పోట్లాడుతూ ఉన్నా, ఇంట్లో పిల్లలు మిమ్మల్ని సతాయిస్తున్నా, లేకపోతే పాప కొంగు పట్టుకొని నిన్ను వెనక్కిచ్చి లాగుతా, అమ్మా నాకు ఇది పెట్టమ్మా, నాకు ఇది పెట్టమ్మా అని నిన్ను సతాయిస్తున్నా, లేకపోతే నీకు రోగం వచ్చినా, రోస్ట్ వచ్చినా, లేకపోతే బెడ్ పైన పడుకున్నా, లేకపోతే సినిమా చూస్తున్నా, లేకపోతే లెట్టింట్లో కూర్చున్నా, ఎక్కడున్నా నీకు లర్నింగ్ అనేది జరుగుతూ ఉందా? నేర్చుకోవడం. ఇప్పుడు వింటున్నారమ్మా, దయించి ఆ మూమెంట్ని అట్లే పెట్టుకోండి. కాసేపు కనీసము కొంతైనా రాయగలుగుతారు. ఆ మూమెంట్ని అట్లే పెట్టుకోండి, దాన్ని జారి విడిచొద్దు. ఒక సైలెన్స్ లేకొచ్చారు. ఇప్పుడు సైలెన్స్ చాలా వండరు. సైలెన్స్ ఎక్కడుందో అక్కడ నేర్చుకోవడం సహజంగా జరుగుతుంది. Naturally, it happens that learning takes place when you are completely silent in body and mind and in nervous system. Nervous system కూడా డిస్టర్బ్ కాకుండా ఉండాలి. Then only you can going on learning everything. పర్టికులర్ సబ్జెక్ట్ అని కాదు. నరేంద్ర మాట్లాడింది మొదలుపెట్టినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, లర్నింగ్ అనేది నాట్ ఏ పర్టికులర్ థింగ్. హీ టచ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. హీ టచ్డ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మూమెంట్, everything, every corner, nook and corner of life. Because everywhere learning is there. Every moment learning is there. When you are sleeping, learning is going on there. When you are awake, learning is going on there. Learning is taking place. Because this institute, mainly Aravinda, is there only to see that you are every moment learning. That is the purpose for Aravinda. You can understand that. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నేర్చుకోవటం. నేర్చుకోవడం అంటే మీ బ్యాగ్లో ఉండే పుస్తకాలు మాత్రం నేర్చుకోవడం కాదు. సమస్తమైన ప్రకృతిని, సమస్తమైన సృష్టిని, సమస్తమైన ప్రపంచాన్ని నేర్చుకోవటం. నేర్చుకోవడం అంటే వెంటనే మీరు నాలెడ్జ్ లేక ట్రాన్స్ఫర్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు పిల్లలతో మాట్లాడుతున్నా, వై ఆర్ యూ కమింగ్ టు స్కూల్ అంటే టు అండ్ నాలెడ్జ్, to gather knowledge, to collect knowledge, to be learning more and more knowledge అంటుంటారు. నాలెడ్జ్ కాదు లర్నింగ్ అంటే. ఇది మీకు వండర్ అవుతుంది తాతగారు చెప్పేది. నాలెడ్జ్ నీకు ఏమీ ప్రమేయం లేకుండానే నాలెడ్జ్ స్టోర్ అవుతుంది. ది పర్పస్ ఆఫ్ ద మైండ్ ఈజ్ టు రికార్డ్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ ఇట్ సీస్, ఇట్ రికార్డ్స్ ఇన్ ద మైండ్, ఇన్ ద బ్రెయిన్. అండ్ వాట్ ఎవర్ ఇట్ లిజన్స్, when attention is there, that records in the brain. అది దాని పర్పస్. నువ్వేం చేయనక్కర్లేదు. నువ్వు ఏదో పొడిసి, ఏదో చాలా కష్టపడి ఏం చేయనక్కర్లేదు. నువ్వు అటెన్షన్ ఇచ్చి ఊరికే కూర్చొని వింటూ ఉండు, చూస్తూ ఉండు. దెన్ వాట్ ఎవర్ ద సెన్సెస్ ఆర్ దేర్, దేర్ పర్పస్ ఇస్ టు రికార్డ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఇట్ అబ్జర్వ్స్. అది చేస్తూ ఉంటుంది, నీ ప్రమేయం లేదు. విశ్వనాథ్ ఆనంద్ ఇట్లా పట్టుకొని మెమరీ ప్లస్, ఆయన చెస్ ఆడేకి, చెస్లో గొప్ప ఇదయ్యేకి మెమరీ ప్లస్, అవన్నీ అడ్వర్టైజ్మెంట్లు. విశ్వనాథ్ ఆనంద్ అదేం చూపనక్కర్లేదు. నువ్వు వరకే అటెన్షన్ ఇవ్వు. మెమరీ ప్లస్లు 1000 వాడినా నీకు ఉపయోగం లేదు. అవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్లు, మిమ్మల్ని మోసగిచ్చేకి. తాతగారు చెప్పేది అడ్వర్టైజ్మెంట్ కాదు, ఇట్ ఈస్ రియాలిటీ ఆఫ్ లైఫ్. రియాలిటీ ఆఫ్ లైఫ్లో ఏంటి అంటే, నేర్చుకునేది ఏంటి అంటే, జస్ట్ లిసన్ విత్ ఆల్ యువర్ సెన్సెస్, విత్ ఆల్ యువర్ అటెన్షన్, విత్ ఆల్ యువర్ బ్లడ్, ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్. ఆర్ యూ లిసనింగ్ లైక్ దట్? ఇఫ్ యూ ఆర్ లిసనింగ్ ఇన్ యువర్ క్లాస్, ఆర్ యూ లిసనింగ్ యువర్ టీచర్ లైక్ దట్? ఆర్ యూ లిసనింగ్ యువర్ మదర్ వెన్ షీ ఈస్ టాకింగ్ సంథింగ్ ఇన్ యువర్ హోమ్, ఇన్ యువర్ హౌస్? ఆర్ యూ లిసనింగ్ like that? When your father is saying something, are you listening like that? When your puppy is coming, and Raju was saying about his dog, it is called Chinna Raju. చిన్నది పప్పి కాబట్టి అప్పుడు పప్పి అని దానికి రాజు అని పేరు పెట్టారు. ఇప్పుడు కూడా అది పెద్దగైనా డాబర్ డాగు, దాన్ని చిన్న రాజు అంటారు, వాడిని పెద్ద రాజు అంటారు. వాడు కూడా పెద్ద ఏం కాదు, అయినా వాడెప్పుడు కూడా దాని గురించి
మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ మధ్య హాస్టల్లో చేరినప్పటి నుంచి 10 రోజుల నుంచి అది అన్నం ముట్లే. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి వదిలేయి, వాడు హాస్టల్లో చేరాడు అందుకని చిన్నరాజు అన్నం తినలేదు అని ఒకరోజు ఉండి వస్తూ కూడా దాంతో మాట్లాడి అన్నం తినమని చెప్పు అని తీసుకెళ్ళారు. కారులో తీసుకెళ్తే వాడు చెప్పాడంట, చూడు చిన్నరాజు, నేను అక్కడ హాస్టల్లో ఉండాల్సి వస్తుంది, నువ్వు ఇట్లా మొండికేస్తే నేను చదువుకోలేను, నువ్వు హాయిగా అన్నం తింటావంటే నాకు అన్నం అక్కడ చదువుకో బుద్ధి అవుతుంది అని అంటే అనిందంట. అంటే అంత వినింది అని ఆయన అర్థం అన్నమాట. తర్వాత ఇప్పుడు అన్నం తింటా ఉందంట. ఎప్పుడన్నా పోయి చూస్తే చాలు. అంటే కమ్యూనికేషన్ అనేది, లెర్నింగ్ అనేది కేవలము టీచరు పుస్తకము దీంట్లోనే లేదు. సమస్తమైన సృష్టితో, పక్షులతో, జంతువులతో, అన్నిటితో, చెట్లతో, చేమలతో, చెట్టుతో. నువ్వు ఒక ఆయన చెప్తాడు, నువ్వు చెట్టుని ఎప్పుడైనా తడిమి చూసావా? వేళ్ళ దగ్గర ఎప్పుడైనా చెవి పెట్టి విన్నావా? గొప్ప సంగీతం వినిపిస్తుంది. దెన్ యు ఆర్ కమ్యూనికేటింగ్. ఆయన ఒకసారి అక్కడ మొగల్ షరాయ్ అని అక్కడ ఉంటే కొన్నాళ్ళు రోజు చెట్ల దగ్గరికి పోయి స్నేహం చేసుకునేవాడు. మాట్లాడిచ్చి దాన్ని కౌగలించుకొని చెట్టుతో స్నేహం చేసేవాడు. ఎస్, దాన్ని విని తీరా ఆ పీరియడ్ అయిపోయింది. ఆయన తీసుకురావాలని నా ఫ్రెండ్ పుప్పులు చేయకపోయింది. ఆయన ఇప్పుడే నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసి వస్తాను అని. ఈమె ఆశ్చర్యపడింది, ఈ అడవిలో ఎవరికి చెప్పొస్తాడు, ఎవరున్నారు ఈయనకి ఫ్రెండ్స్ అని. ఆయన లోపలికి పోయి ప్రతి చెట్టుని ఇట్లా పలకరించి, ప్లీజ్ ఐఎమ్ టేకింగ్ లీవ్. కమ్యూనికేషన్ అనేది ఇది ఎట్లొస్తుంది? నేర్చుకోవడంలో వస్తుంది. నువ్వు నేర్చుకోవాలా, నువ్వు బాగా వినాలా. ఎందుకు ఈ సమావేశాలు, ఈ సాటర్డే ఈ సహెస్ ఈ సమావేశాలు ఇంపార్టెంట్ అని? ఇదంతా టైం వేస్ట్ కదా. ఇదంతా మీరు హాయిగా సబ్జెక్ట్ వినింటే మీకు ఎంత ఉపయోగము. అట్లే ఇదంతా కూడా ఉండేది కొన్నాళ్ళు కదా, దీంట్లో ఇట్లా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటే ఏం గతి అవుతుంది, సబ్జెక్ట్ ఎట్లా అని అంటే ఇంద్రాణి మేడంకి అసలు మీరు వినేదానికి పునాది పడితే కదా టీచర్ని వినేది అని చెప్పి ఈ సమావేశాలు ప్రతి శనివారము ఏర్పాటు చేసి ఇంత శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. వినడం అనే దాంట్లోనే చదువు అంతా ఉంది. ఇప్పుడు మీరు వింటున్నారు, తాతగారు చెప్తున్నారు, మీరు వింటున్నారు. ఎప్పుడైతే వింటున్నారో మీరు నేర్చుకుంటున్నారో అని అర్థము. సులభమమ్మ, ఎంత సులభము. అయితే మీరు దీన్ని ఎందుకు ఇంత డిఫికల్టీగా మార్చుకుంటున్నారనంటే మీరు వినడం మానేశారు. ఎప్పుడైతే వినడం లేకపోతే, వినడం చేయరో అప్పుడు చదువు అంతా డిఫికల్ట్ అయిపోతుంది. మొత్తము మీరేమన్నా చేయండి, పరీక్షలప్పుడు ఎంతైనా చదవండి, రాత్రి మేల్కొని టీ తాగి మేల్కొని సబ్జెక్ట్స్ అన్నీ ఊరికే బట్టి పట్టండి, ఏమన్నా చేయండి, ఏమి ఉపయోగం లేదు. ఎప్పుడైతే మీరు ఎప్పుడు కూడా ధ్యానంలో ఇట్లా కూర్చొని వింటారో టీచర్ని, ఏ సబ్జెక్ట్ అన్నా చెప్పని, సపోజ్ ఫిజిక్స్ టీచరు, సపోజ్ మ్యాథమెటిక్స్ టీచరు, అవి చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు తాతగారు చెప్పేది అంత డిఫికల్ట్ కాదు, మీకు వినబుద్ధి అవుతుంది. ఆ డిఫికల్ట్ కాన్సెప్ట్ కూడా టీచర్ మీకు అర్థమయ్యేటట్లా చాలా సులభంగా చెప్పడానికి ఎంత తిప్పలు పడుతున్నారో టీచర్స్, ముఖ్యంగా అరవింద టీచర్స్, గౌతమి టీచరు, రవీంద్ర టీచరు, మా టీచర్స్ అందరూ కూడా సబ్జెక్టు పిల్లలకు పట్టిద్దామని, అది డిఫికల్టీ కాకుండా మీకు ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు కూడా స్టోరీస్ చెప్పగలరు తాతగారి మాదిరి. అయితే వాళ్ళు స్టోరీస్ చెప్పడం కాదు కదా, సబ్జెక్ట్ అర్థం కావాలి మీకు, అందుకని చెప్తారు. మీరు వినేకి వాళ్ళని అందుకోవాలా, సబ్జెక్టు తీవ్రతను అందుకోవాలా, కొంచెం మీ అటెన్షన్ని పెంచుకోవాలా, మీ లిజనింగ్ శక్తిని పెంచుకోవాలా. అట్లే కంప్లీట్ మైండ్ బాడీ అంతా కూడా దానిపై నిలబడాలి. ఇప్పుడు వింటున్నారు. ఇది తాతగారు చేస్తుంటే శనివారం మాత్రమే ఈ అవర్స్లో ఇట్లా కూర్చోవాలా, శ్రద్ధ ఇవ్వాలా అని లిమిట్ చేయకోకండి. దీన్ని క్లాస్ రూమ్కి తీసుకెళ్ళండి, ఇంట్లో అమ్మ ఇంటికి తీసుకెళ్ళండి, బస్సులో కూర్చున్నప్పుడు మీ అటెన్షన్ని పరిశీలనకు పెట్టండి. గర్ల్స్ బాయ్స్ అల్లరి చేసుకుంటా, ఏది పరిశీలించుకుంటా బస్సులో ప్రయాణం చేస్తే అది నేర్చుకున్నట్టు కాదు. నా ఫ్రెండ్స్ నన్ను హైదరాబాద్కి రమ్మని టికెట్ బుక్ చేశారు. ఎప్పుడు అంటే ఒక రాత్రిపూట అని. నేను చాలా బాధపడినా, రాత్రిపూట టికెట్ బుక్ చేశారేంట, పగులైతే మా అనంతపూర్ నుంచి హైదరాబాద్కు పోయాక అంత చుట్టూ నాకు ఎప్పుడు కూడా బస్సు కిటికీ దగ్గర కూర్చోను,
రైలు ఉంటే రైలు కిటికీ దగ్గర కూర్చోను, రాత్రల్లా మేల్కొనైనా సరే, పగులల్లా అట్లా అటెన్షన్ ఇచ్చైనా సరే ఊరికే చూడడం నా పని. ఇక్కడ కూడా మీరు వచ్చి కూర్చున్నప్పటి నుంచి ఇక్కడ కూర్చొని మీరు ఎట్లా మీ మనసులో ఏం జరుగుతూ ఉంది, రియల్గా ఏమైనా బోర్ కొడుతూ ఉందా, ఇవన్నీ లోపలికి మనము ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వాళ్ళ మనసు ఏమిటో మనకు తెలిసిపోతుంది ఈజీగా. ఇది మనం అర్థం చేసుకుంటే మీరు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కూడా ప్రతిదీ కూడా పరిశీలన చేస్తూ ఉంటారు. నాకు టికెట్ బుక్ చేసి నైట్ అంటే నేను క్యాలెండర్ చూశాను, అది పూర్ణిమ అన్నమాట. చాలా సంతోషం పడ్డాను. పూర్ణిమ అయితే రాత్రల్లో వెన్నెలు కాస్తుంటుంది కదా, రాత్రల్లో వెన్నెట్లో అంతా పరిశీలన చేయొచ్చు కిటికీ దగ్గర కూర్చొని. నేను అదే చేశాను, రాత్రల్లో నిద్రపోలే, కిటికీ దగ్గర చూసుకొని వెన్నెల్లో చూస్తూ ఉంటే నాకు అదొక అనుభూతి, గొప్ప ఇదేని. నేర్చుకోవడంలో పరిశీలన అనేది ఒకటి ఉందమ్మా, అబ్జర్వేషన్ అంటారు. అబ్జర్వేషన్ లేకుండా నేర్చుకోవటం లేదు, లిజనింగ్ లేకుండా నేర్చుకోవటం లేదు. నీ సెన్సెస్ సంపూర్ణంగా మెలకువలో లేకుండా నేర్చుకోవటం లేదు. నీ సెన్సెస్ కంప్లీట్గా పిచ్లో పనిచేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. అది ఎట్లా ఇప్పుడు మీరు అది చేస్తున్నారు. ఎప్పుడో తాతగారు చేసేది చెప్తుండేది కాదు, మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు నిశ్శబ్దంగా ధ్యానంలో ఇట్లా కూర్చొని ఇచ్చేస్తుంటారో, ఇది ఇంద్రాణి చెప్పేది ఏంటంటే ఈరోజు సబ్జెక్ట్లో ఇది ఏదో నాకు ఉద్యోగం వస్తుంది, నాకు పెళ్ళి అవుతుంది, అంతవరకుని నా సబ్జెక్ట్ అయిపోతుంది, నాకు డిగ్రీ వస్తుంది, తర్వాత ఏదో జాబ్ కాదు. ఆల్ ద లైఫ్ ఈజ్ లర్నింగ్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఈజ్ లర్నింగ్, ఆల్ త్రూ అవుట్ లైఫ్ ఈజ్ లర్నింగ్. ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి చచ్చిపోయే వరకు. చచ్చిపోతున్నప్పుడు కూడా వినోబాజీ ఇంకొక కొత్త లాంగ్వేజ్ ఏదో వచ్చింది ఎస్పరాండో అంటే, వినోబాబు ఎస్పరాండో నేర్చుకునేక మొదలుపెట్టాడు. బామకుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఎప్పుడు పూర్వము బ్రాహ్మణుల్లో 10 ఏళ్ళకి 11 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు, అమ్మాయిలకి 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉండేటివి. అట్లా పెళ్లి చేసేసారు. ఈ బామకుడు పిచ్చోడు. ఎంత పిచ్చోడు అంటే ఆయనకి వేదాలపైన, వేద విజ్ఞానం పైన చాలా ఇంట్రెస్ట్, దానిపైన పరిశోధన చిన్నప్పటి నుంచి. భార్యని మర్చిపోయినాడు, అన్నీ మర్చిపోయినాడు. ఆయన కుటీరంలో కూర్చొని వేదాలని పరిశీలన చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అంటే, ఆ అమ్మాయి ఆయన్ని చూసుకోవాలి. ఆయనకి ఎప్పుడు టీ ఇవ్వాలా, ఎప్పుడు పాలు ఇవ్వాలా, ఎప్పుడు అన్నం పెట్టాలా, ఎప్పుడు నిద్రపోయినప్పుడు విసనకరతో విసురుతా కూర్చోవాలా, అది సేవ చేస్తూ ఉంటుంది. అది 70-80 ఏళ్ళు పట్టిందన్నమాట వేదాలు పరిశీలన అంతా. ఆయన ఎప్పుడు భార్యను చూసింది లేదు, మాట్లాడింది లేదు. ఆమె అరేంజ్ చేసి పెడుతుంది, బామకుడు అవి ఆకలైనప్పుడు తింటాడు, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాడు, మళ్ళా పరిశీలనలో వేదాలను పరిశీలిస్తూ కూర్చోంటాడు. ఒకసారి కంప్లీట్గా వేదము 4 వేదాలు పరిశీలన అయిపోయింది, నోట్స్ అంతా రాశాడు, అక్కడ పెట్టాడు. అమ్మాయ అనుకున్నాడు. 70-80 ఏళ్ళ తర్వాత అమ్మ అంటే తాతగారు అంత వయసు వచ్చినాక. అప్పుడు ఆయన అట్లా వద్దున్నాడు. అప్పుడు సైలెంట్గా ఎవరో వచ్చి ఆ పాలు ఆహారము అక్కడ పెట్టి మళ్ళీ పోతున్నారు. ఆ వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఆయనకు కొంచెం లీజర్ ఉంది కాబట్టి అప్పుడు ఆయన చూశాడు. ఆయన చూస్తే ఆయన భార్యకు కూడా ఎంటికలు నడిచిపోయినాయి. ఆమె కూడా దాదాపు వృద్ధాప్యానికి దగ్గరగా ఉంది. ఎవరీమె అనుకొని ఆమెను గుర్తుపట్టలేదు బామకుడు. ఎవరీమె అని చెప్పి ఆమెని, ఎవరండి మీరు, ఎవరమ్మా మీరు అని అడిగారు. ఆమె పాపం ఏం చెప్తుంది, ఇది స్టోరీనమ్మా, నాకెప్పుడు శ్రీనివాసరెడ్డి స్టోరీస్ చెప్పండి అంటుంటాడు. ఆయనకి స్టోరీస్ అన్ని రికార్డ్ చేస్తూ ఉంటాడు. బామకుడి స్టోరీ గొప్ప స్టోరీ. ఎవరమ్మా నువ్వు? ఆమె కన్నీళ్లతో. అప్పుడు ఈయనకు అర్థమైంది, బామతి నా భార్య అని అర్థమైంది. అర్థమయ్యి కన్నీళ్లతో ఆమెని చేసి, నేను రాసిన ఈ వ్యాఖ్యానం ఏదైతే ఉందో ఇంత కష్టపడి 80 ఏళ్ళు, దీనికి నేను నీ పేరే పెడతా, భామతి అని. ఆ వ్యాఖ్యానం ఇప్పుడు కూడా ఉంది సంస్కృతంలో, భామతి అని దానికి పేరు పెట్టాడు ఆమె జ్ఞాపకంగా. డెడికేషన్ అనేది
అది లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటే ఇట్లుంటుంది అన్నమాట. నీ మనసంతా దానిపైన ఒకటి అర్థమయ్యేది చాలా కష్టము. నాకు నరేంద్రని చూసినప్పుడు ఆ బుక్స్ అన్నీ ప్యాషనెట్గా షాపుల్లో పోయి తనకి ఇష్టమైనవన్నీ అవన్నీ చిన్నప్పుడు చదివింటావు కదా అని నేనంటే టాల్స్టాయ్ వార్ అండ్ పీస్ తీసుకున్నాడు. ఇట్లాంటివన్నీ కొంటా పోతున్నాడు అన్నమాట. డాస్టోవెస్కీ ఇడియట్ తీసుకున్నాడు. ఇవన్నీ చదివింటావు కదా. లేదు, ఇప్పుడు మళ్ళా చదువుతున్నా అన్నాడు. మనసు దానిపైన పెట్టాలన్నమాట. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటే నువ్వు అట్లని ఉద్యోగం చేయకూడదని తాతగారు అనడం లేదు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకూడదని తాతగారు అనడం లేదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా అయినా కూడా సంసారంలో ఉంటున్నా కూడా పిల్లల్ని కంటున్నా కూడా ఉద్యోగం చేస్తున్నా కూడా ఈ లెర్నింగ్ అనేది ఎప్పుడు నిరంతరం కొనసాగుతూ ఉండాలి. రాత్రి పగలు ఎప్పుడు ప్రతి క్షణం. కరోనా వచ్చినా, కరోనా తగ్గిపోయినా, కరోనా తర్వాత బర్డ్స్ ఫ్లూ అని ఒకటి వచ్చింది. దాదాపు 5 రాష్ట్రాల్లో పక్షులన్నీ చచ్చిపోతున్నాయి. కాకులైతే పొద్దున్న నేను పేపర్లో చూస్తే ఒక గుంపుగా అన్నీ చచ్చిపోయినాయి కాకులన్నీ. అందుకని మనకు విముక్తిని కాదు, ఏదో ఒకటి ఉంటుంది. అయినా కూడా మనం ఏ స్థితిలో ఉన్నా లెర్నింగ్ అనేది డిస్టర్బ్ కావద్దు. కాసేపు అట్లా పట్టితే నీకు ఎట్లా నేర్చుకునేది తెలుస్తుంది. మనసును నిలబెట్టు. ఇప్పుడు మళ్ళీ సైలెంట్ అయినారు. సైలెంట్ అయినప్పుడు మాత్రమే నేర్చుకోవడం ఉంటుంది. నీ మనసు గందరగోళంలో ఉంటే నేర్చుకోవడం ఉండదు. ఇంకోటి ఏంటంటే నేర్చుకోవడం ఎట్లా అని అంటుంటాము. ఒకటి వినడము, ఇంకొకటి వినిందల్లా కూడా లోపల మైండ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. నేర్చుకోవడంలో జరిగేది ఏంటంటే నువ్వు ఒకదానికొకటి రిలేషన్షిప్ ఉంటుంది వినడంలో. మాటలకి ఆ మాటల రిలేషన్షిప్లో మనకు కొంత అర్థమైనట్టు ఉంటుంది. అర్థమైనట్టు ఉండడంలో నేర్చుకోవడం జరుగుతుంది. ఎవరైనా నిలదీసి నీకేమర్థమైంది అని ఇప్పటికీ నన్ను అడిగితే నేను చెప్పలేను. అర్థమైనట్టు అవుతుంది. మీకు పరీక్ష ఎందుకు పెడతారంటే మీకు ఎంత అర్థమైంది అని తెలుసుకునేకి పెడతారు. నిజానికి మీకు అర్థమైందంతా మీరు రాసినా, ఆన్సర్లో రాసినా మీకు అంత అర్థమైందో అంత తెలుసుకోలేదు. ఎందుకంటే అది మనసులో ఉంటుంది. మీకు ఇదంతా తాతగారు చెప్పింది, నరేంద్ర చెప్పింది, ఇంద్రాణి చెప్పింది ఎంతవరకు అర్థమైంది రాయండి అంటే రాస్తారు. అయితే మీకు ఆ రాసింది మాత్రం మీకు అర్థమైందని కాదు, ఇంకా లోపల చాలా ఉంటుంది. అయితే కొంచెము మీరు కొన్ని సెంటెన్సుల్లో రాయగలిగినారు. ఇప్పుడు అందరికీ ఆ అవకాశం ఇస్తున్నాము. ఆ రాసేకి అందరూ ప్రిపేర్డ్గా ఉండండి. చక్కగా అటెన్షన్ ఇచ్చి ఇప్పుడు ఎట్లయితే విన్నారో అటెన్షన్లో అంత గ్రూప్స్గా కూర్చొని మాట్లాడుకుంటూ రాయండి. గ్రూప్స్గా కూర్చొని మాట్లాడుకుంటూ వింటూ మాట్లాడుకుంటూ రాయండి. చాలా సింపుల్. తాతగారు ఏమీ చెప్పలేదు, మీరే రాయాలా. ఎట్లా నేర్చుకోవడము అనేది మీరే రాయాలి. తాతగారు ఏం చెప్పలేదు, మీరే నేర్చుకోవడం అంటే ఏంటి అని మీరే ఆలోచన చేసి రాయాలి. తాతగారు ఏం చెప్పలే. ఇంకా కొన్ని అనౌన్స్మెంట్ ఉన్నాయి. అనౌన్స్మెంట్స్ ఇంద్రాణి మేడము అనౌన్స్మెంట్స్ చేస్తుంది. ఆ అనౌన్స్మెంట్స్ అన్నీ మీకు సంతోషం అయ్యేటివే. అదన్నమాట. మీరు ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్గా అటెన్షన్లోకి రండి. అన్నీ రాయండి. మీకు నేర్చుకోవడం గురించి మీకు ఏమేమి తెలుసునో మీ ఆలోచనలో మీ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకొని అవన్నీ రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.